ఫ్రెండ్స్ లాస్ట్ 1 ఆర్ 2 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండి వీడియోలు చేయలేదు. ఈరోజు వీడియో నెంబర్ 35 అనుకుంటాను. ఈ రోజుతో ఎర్లీ ఇన్‌కమ్, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో ఉండే అన్ని ఆప్షన్స్ ఈరోజు ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోతోనే. ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? కాస్త కొంచెం టైం ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఇదొక్క వీడియో చూస్తే మన టాటాలో ఉండేటువంటి ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్స్ అన్నీ గూడా మీకొక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేనేందంటే మీకు ఏ ఏ పాలిసీలల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ప్రాపర్‌గా టెక్స్ట్ టైప్ చేసి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదేందంటే స్మార్ట్ వాల్యూ ఇన్‌కమ్ ప్లాన్ ఎస్‌విఐపి అంటారు కదా! మినిమమ్ ఏజ్ 0 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్ పీపీటీ సింగిల్ పే ఉంటుంది. లిమిటెడ్ పే ఉంటుంది. రెగ్యులర్ పే ఉంటుంది. మనం ఎప్పుడు లిమిటెడ్ పేనే తీసుకుంటాం. పాలిసీ టర్మ్ అనేది మినిమమ్ 20 ఇయర్స్ వచ్చేటట్టు కూడా ఇవ్వచ్చు. హోల్ లైఫ్ పెట్టుకుంటే 100 ఇయర్స్ వచ్చే వరకు ఇవ్వచ్చు. సబ్ ప్లాన్ వేరియంట్ అంటే హోల్ లైఫ్, నాన్ హోల్ లైఫ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ రిటర్న్స్ అనేది నాన్ గ్యారంటీ ఉంటుంది. అప్రాక్సిమేట్ 40% రిటర్న్స్ వస్తూ ఉంటాయన్నమాట. దాంట్లో స్పెషల్ డేట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటేందంటే బోనస్ రిలేటెడ్ పాలిసీ, నాన్ గ్యారంటీ పాలిసీ ఇది. ఇన్‌కమ్ పేఔట్ అవైలబుల్, మోడ్ అవైలబుల్ అంటే మనకి ఇన్‌కమ్ పేమెంట్ అనేది సబ్ వాలెట్‌లో గాని, కంపెనీ దగ్గర పెట్టుకుంటే ఇంకా అడిషనల్‌గా కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. మినిమమ్ ప్రీమియం అయితే రూ. 1,00,000 నుండి రైడర్స్ అవైలబుల్ ఉంటాయి. బీపీఆర్ రైడర్ అనేది లేదనమాట. ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్‌లో మనం కట్టిన రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ వస్తుంది. అడిషనల్‌గా మెచ్యూరిటీ అమౌంట్స్ కూడా వస్తాయి. ఓకేనా? దీని గురించి బ్రోచర్ ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని, కొటేషన్ తీసుకొని చూసుకొని లాస్ట్‌కి మొత్తం ఇవి బేసిక్ రూల్స్. ఇవి తెలిస్తే చాలు మీకు ఎవరికి ఇవ్వాలి అనేది తెలుస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అనే పాలిసీ ఉంది. ఈ సెక్యూర్ అనే పాలిసీ ఏందంటే దిస్ ఈస్ గ్యారంటీడ్ పాలిసీ. ఆన్ బాండ్ గ్యారంటీ అన్నమాట. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ ఉంటుంది. కాకపోతే ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. 40% ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ. కొంచెం ఏజ్‌ని బట్టి కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటది రిటర్న్స్. 35 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి అయితే 40% ఆన్ బాండ్ గ్యారంటీ వస్తుంది. మనకు దీంట్లో ఎర్లీ ఇన్‌కమ్ ప్లస్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లిమిటెడ్ పే మాత్రమే ఉంటుంది. పైదానిలాగా సింగిల్ పే, రెగ్యులర్ పే ఆప్షన్స్ ఉండవన్నమాట. ఇంకోటేందంటే మినిమమ్ ఎంట్రీ ఏజ్ 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. కాకపోతే మనం ఎప్పుడు గూడా పేరెంట్స్ పేరు పైన ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే రైడర్స్ ఇవ్వచ్చు, బీపీఆర్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటేందంటే పాలిసీ టర్మ్ మినిమమ్ 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 50 ఇయర్స్. డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఏజ్ 85 ఇయర్స్ వచ్చేంత వరకు చూసి మనం ఈ పాలిసీ అనేది గైడ్ చేస్తే బీపీఆర్ రైడర్ యాడ్ చేస్తాం కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్‌కి. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ ఫ్లెక్సిబుల్. మనకి ఫస్ట్ దాంట్లో ఇన్‌కమ్ ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రమే వస్తది. సెకండ్ ఇయర్ నుంచి, థర్డ్ ఇయర్ నుంచి, ఆఫ్టర్ 5 ఇయర్స్ నుంచి కావాలంటే చూజ్ చేసుకోలేమనమాట. దీంట్లో మనకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. స్పెషల్ డేట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ మోడ్ అంటే క్యాష్ వాలెట్, క్యాషు, ఇంకోటి కంపెనీ దగ్గర పెట్టుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ అట్లా కూడా ఆప్షన్స్ ఉంటాయి. మినిమమ్ ప్రీమియం 24,000 ఉంటాయి. ఆల్ రైడర్స్ ఇవ్వచ్చు. ఇంక్లూడింగ్ బీపీఆర్ రైడర్ ఇవ్వచ్చు. ఓకేనా? అప్ టు 85 ఇయర్స్ ఇస్తే వెరీ గుడ్ సజెషన్ ఈ పాలిసీ అని చెప్పవచ్చు. ఇది ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. దాని తర్వాత ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. ఫార్చ్యూన్ గ్యారంటీ అనేది కూడా ఫార్చ్యూన్ గ్యారంటీ ఏదైతే ఉంటాయో ఆ పాలిసీలన్నీ కూడా గ్యారంటీడ్ పాలిసీలని గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే 40% ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీస్ ఉంటది. బట్ ఏజ్‌ని బట్టి కొంచెం రిటర్న్స్ వస్తాయి. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లిమిటెడ్ పేనే ఉంటుంది. మినిమమ్ ఎంట్రీ ఏజ్ 0 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉంటుంది. పాలిసీ టర్మ్ 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్. సేమ్ 85 ఇయర్స్ వరకు పాలిసీ టర్మ్ వచ్చేటట్టు మనం సెట్ చేయొచ్చు. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఆన్‌వర్డ్స్ ఉంటుంది. దీంట్లో ఆప్షన్స్ ఉండవన్నమాట. ఓకేనా? రిటర్న్ స్పెషల్ డేట్స్ అవైలబుల్ ఉంటాయి. బర్త్‌డేస్ గాని, యానివర్సరీ గాని, ఇఫ్ ఎనీ స్పెషల్ డేట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ మోడ్ క్యాష్ వాలెట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మినిమమ్ ప్రీమియం 24,000 ఆల్ రైడర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇంక్లూడింగ్ బీపీఆర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా దీనికంటే అడ్వాన్స్‌డ్‌గా పైన చెప్పింది. ఎఫ్‌జీ సెక్యూర్‌లో పేమెంట్ ఆప్షన్స్ గాని, ఇంకా కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువుంటాయి దీంతో పోలిస్తే. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్. ఆన్ బాండ్ గ్యారంటీ గాకుండా నాన్ గ్యారంటీ పాలిసీ సేమ్ ఎస్‌విఐపి కంటే అడ్వాన్స్‌డ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంది
ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలా. ప్రీమియం పేమెంట్ ఆప్షన్ లిమిటెడ్ పే మాత్రమే ఉంటుంది. ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇంక్రీజింగ్ ఆప్షన్స్ గూడా ఉంటాయి. అంటే 7 టైమ్స్ గావాలా? 11 టైమ్స్ గావాలా? మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి రిటర్న్స్ గూడా 40% రావచ్చు. కొంచెం తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. ఏజ్‌ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్‌లో రిటర్న్స్ అనేది మారుతూ ఉంటది. గుర్తుపెట్టుకోండి. క్యాష్ బోనస్ టైప్ మనకి స్పెషల్ డేట్స్, యానివర్సరీ ఇట్లా స్పెషల్ డేట్స్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి సబ్ వాలెట్ ఆప్షన్ గూడా ఉంటుంది. ఒకవేళ కంపెనీ దగ్గర పెడితే బయట ఇంట్రెస్ట్ కంటే కొంచెం అడిషనల్ ఇంట్రెస్ట్ ఇస్తారు. మినిమమ్ ప్రీమియం 24,000 ఇవ్వచ్చు. పాలసీ టర్మ్ అనేది మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. హోల్ లైఫ్ ఇచ్చుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 85 ఇయర్స్ వచ్చేంత వరకు ఇవ్వచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 100 ఇయర్స్ వచ్చేంత వరకు గూడా ఇవ్వచ్చు. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ ఫ్లెక్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఇప్పటివరకు చెప్పిన అన్ని పాలిసీలల్ల 1-5th ఇయర్ వరకే ఉంది. కాపోతే ఈ పాలిసీలల్ల 6th ఇయర్ నుంచి గూడా రిటర్న్స్ స్టార్ట్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రీమియం స్ప్లిట్ అనేది మనం ఏదైతే ఆప్షన్ తీసుకుంటామో దానికి 100% అని పెట్టుకోవాలి. ఆల్ రైడర్స్ యాడ్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇది నాన్ గ్యారంటీ పాలిసీ కాబట్టి బీపీఆర్ రైడర్ అనేది ఉండదు. దీని ప్లేస్‌లో మనకి సీసీబీ రైడర్ అనేది ఒకటుంది. కవర్ కంటిన్యూ బెనిఫిట్ అని. సేమ్ బీపీఆర్ లాగానే పనిచేస్తది. మంచి రిటర్న్స్ గూడా ఒస్తాయి. బీపీఆర్ రైడర్ నాకు బీపీఆర్ రైడర్ లేదు అనే అపోహలో ఉండకుండా సీసీబీ రైడర్ యాడ్ చేస్తే సేమ్ బీపీఆర్‌కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ గూడా వస్తూ ఉంటాయి. ఈ విధంగా అడిషనల్ మెచ్యూరిటీ అమౌంట్ ఇవన్నీ గూడా మనకు ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్స్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్, ఎర్లీ ఇన్‌కమ్ అన్నా, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ అన్నా 2 సేమే అనమాట. గ్యారంటెడ్ పాలిసీలలో 2 ఉంటాయి. నాన్ గ్యారంటీ పాలిసీలల్లో 2 ఉంటాయి. మొత్తం 4 ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీస్ ఉన్నాయి మన దగ్గర. ఈ 4 పాలిసీలనేది మీరు కస్టమర్ యొక్క ఏజ్‌ని బట్టి, వాళ్ళ యొక్క థాట్స్‌ని బట్టి ఎవరు ఏ విధంగా అడిగినా గూడా మన దగ్గర ఇవ్వడానికి పాలిసీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ 4 పాలిసీల గురించి ఒక్కసారి అందుకే ఇన్ డీటెయిల్‌గా టెక్స్ట్ టైప్ చేసి మరి పెట్టాను. స్మార్ట్ వాల్యూ ఇన్‌కమ్ ప్లాను, షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ అనేదేందంటే నాన్ గ్యారంటీ పాలిసీస్. ఓకేనా? షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాను ప్లస్ ఎస్‌విఐపి ప్లాన్. ఈ 2 నాన్ గ్యారంటీ పాలిసీలు. ఈ 2 దాన్లల్ల బెస్ట్ ఆప్షన్ ఏందంటే షుప్లెక్సీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో సీసీబీ రైడర్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ మనకు 1-5 ఇయర్స్ నుంచి సెట్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్‌ని స్ప్లిట్ చేసుకోవడానికి అంటే 7 టైమ్స్, 11 టైమ్స్ పెట్టుకోవడానికి చాయిస్ ఉంటుంది. మిగతా రైడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మినిమమ్ ప్రీమియం గూడా 24,000 నుంచి గూడా ఇవ్వచ్చు. ఎస్‌విఐపితో పోలిస్తే నాన్ గ్యారంటీలో షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ చెప్పడానికి ట్రై చేయండి. బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? మంచి రిటర్న్స్ ఒస్తాయి. రైడర్స్ ఉంటాయి. మినిమమ్ ప్రీమియం ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. పీపీటీ ఉంటుంది. పీటీ గూడా మనకి 85 ఇయర్స్ వరకు అన్ని రైడర్స్ ఇంక్లూడింగ్ బీపీఆర్ రైడర్ గూడా సీసీబీ రైడర్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ ఎస్‌విఐపిలో ఉండవు. ఓకేనా? అందుకని ఎవరైతే నాన్ గ్యారంటీ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ గావాలనుకున్నారో వాళ్ళకి షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ అనేది గైడ్ చేయండి. ఇంకోటేందంటే గ్యారంటెడ్ పాలిసీలల్ల ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. ఈ 2 జూడండి. ఫ్లెక్సీ, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఒకటి, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఒకటి. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌కి, సుప్రీంకి గూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ సెక్యూర్ అనేదేందంటే బేసిక్ పాలిసీ. అంటే లిమిటేషన్స్ కొన్ని తక్కువుంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ 2. దీంట్లో బీపీఆర్ రైడర్ గూడా ఉంటుంది. కాకపోతే ఏందంటే ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ గాని, కొన్ని కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ సెక్యూర్‌లో బాగుంటాయి. సుప్రీంలో సుప్రీంలో చాలా తక్కువుంటాయి. సెక్యూర్‌లో మనకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. సింపుల్‌గా అండి ఫైనల్‌గా ఒకటే చెప్తున్నాను. నాన్ గ్యారంటీ పాలిసీ, ఇమ్మీడియేట్ పాలిసీ కావాలి అనుకుంటే షుప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని అది గైడ్ చేయండి. గ్యారంటెడ్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ కావాలంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇమ్మీడియేట్ ఆప్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ 2 దాన్లలో ఏందంటే రైడర్స్ ఇంక్లూడింగ్ బీపీఆర్ రైడరు అప్ టు 85 ఇయర్స్ వరకి కస్టమర్‌కి మాక్సిమం మంచి రిటర్న్స్ ఒస్తాయి. మెచ్యూరిటీ ఏజ్‌ని సెట్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్‌ని సెట్ చేసుకోవచ్చు.
రిటర్న్స్ గూడా ఫస్ట్ ఇయర్ నుంచి కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ నుంచి కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ ఏజ్‌లు గూడా డిసైడ్ జేసుకోవచ్చు. 85 ఇయర్స్ వరకు కావాలా? 100 ఇయర్స్ వరకు గావాలా? 70 ఇయర్స్ వరకు కావాలా? అనేది. ఫ్లెక్సిబిలిటీస్ ఎక్కువుంటాయి గాబట్టి కస్టమర్‌కి 2 పాలిసీలు ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ అంటేనే ఈ 2 పాలిసీలు. గ్యారంటీడ్‌లో అయితే ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూరు. నాన్ గ్యారంటీ అయితే ఫార్చ్యూన్ అది షుప్లెక్సీ ఇన్‌కమ్ ప్లాన్. ఈ 2 పాలిసీలు ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ నేర్చుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ పాలిసీస్ ఇన్ ఇండస్ట్రీ. మీరు ఏ కంపెనీ నుంచి కంపేర్ చేసినా గూడా, మన దగ్గర బీపీఆర్, సీసీబీ రైడర్‌లుంటాయి. ఆల్టర్‌నేట్‌గా ఇన్సూరెన్స్ కవరేజ్‌లు పెరుగుతూ పోతూ ఉంటాయి. 40% గ్యారంటెడ్ ఉంటుంది. నాన్ గ్యారంటీ పాలిసీస్ ఉన్నాయి. 2 దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ కింద టర్మ్ టర్మినల్ బోనస్ అని జెప్పేసి, మెచ్యూరిటీ అమౌంట్ అని జెప్పేసి, మనం కట్టిన ప్రీమియం అన్ని రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అని జెప్పేసి, ఇట్లా 4, 5 రకాల రిటర్న్స్ అన్నీ కలిపి మెచ్యూరిటీ అమౌంట్‌లో చాలా ఎక్కువ మొత్తంలో మంచి రిటర్న్స్ ఒస్తాయి. ఈ విధంగా మనకి తక్కువ పాలిసీ ఒక ఫ్యామిలీకి ఇలాంటి పాలిసీని మీరు గైడ్ చేసినట్లయితే, వాళ్ళు కట్టే ప్రీమియం పైన 40% రిటర్న్స్ ఒస్తూ ఉంటది. కానీ కట్టిన దానికి రూ. 1,00,000 కడితే రూ. 1,00,000కి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయంటే మాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చినట్టుంటుంది. వచ్చే రిటర్న్స్ అనేది వాళ్ళ పిల్లల ఫ్యామిలీలో వాళ్ళ పిల్లల ఏజ్‌ని బట్టి ఒకవేళ చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళకి పరమరక్షక్ పాలిసీ లాంటిది కట్టియొచ్చు. లేపోతే చిన్న చిన్న పిల్లలున్నట్లయితే వాళ్ళకు గ్రిప్ ఎండోమెంట్ మ్యారేజ్ గురించి గూడా ప్లాన్ జేయొచ్చు. అంటే ఒక్కటే అమౌంట్‌తోన 2, 3 రకాల నీడ్స్ అనేది ఫుల్‌ఫిల్ జేయేటట్టు మనం ప్రాపర్‌గా గైడ్ జేయొచ్చు. అది ఏ విధంగా చేయాలి అనేది నేను నెక్స్ట్ 1 ఆర్ 2 వీడియోలో కవర్ జేస్తాను. ఈ వీడియో అయితే దాదాపు ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్ సంబంధించింది మొత్తం గూడా ఎక్స్‌ప్లెయిన్ జేశాను. ఒక్కసారి చూడండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. కొంచెం టైమింగ్ ఎక్కువయింది. ఒకసారి మీరు మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయండి. ఒకటికి 2 సార్లు జూసుకోండి. ఏజ్ లిమిట్‌లు గాని, పీపీటీ గాని, పీటీలు గాని, రైడర్స్ గాని, ఇంగ మిగతా ఆప్షన్స్ గాని, ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్స్ గాని, మీరు చూసుకొని ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత కస్టమర్‌లకి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ జేయండి. మంచిగా బిజినెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.